వెల్కమ్ స్టూడెంట్స్. సిఈయుటి 2024 యూజీ ఎగ్జామినేషన్ రాసిన స్టూడెంట్స్ అందరూ మెయిన్గా బైపీసీ స్టూడెంట్స్ మీ యొక్క స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. స్కోర్ కార్డ్ చూసిన తర్వాత చాలా డౌట్స్ వస్తాయి అందరు స్టూడెంట్కి. మేము సిఈయుటి ఎగ్జామినేషన్ అయితే రాసాం కానీ మాకు ర్యాంక్స్ రాలేదు. మరి ఐకార్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలంటే ఎలా అటెండ్ అవ్వాలి, ఐకార్ కౌన్సిలింగ్ ఎలా కండక్ట్ చేస్తారు, ప్రాసెస్ ఏంటి, ఐకార్ కౌన్సిలింగ్లో ఎన్ని కోర్సెస్ ఉంటాయి, సీట్ వస్తుందా లేదా, ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చాలా రేర్గా చాలా తక్కువ ఛానల్స్లోనే ఉంటుంది. మీకు ఐకార్ కౌన్సిలింగ్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ కావాలన్నా ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఐకార్ కంప్లీట్ అయ్యేంత వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఇప్పుడు మీరు సిఈయుటి ఎగ్జామినేషన్ సంబంధించి మీ యొక్క స్కోర్ కార్డ్ మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నారు. సో దీని తర్వాత ప్రాసెస్ చాలా ఉంటుంది. ఐకార్లో మనకు చాలా కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ ఏంటి అనేది మీకు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి మీకు క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను చూడండి. ఐకార్ కౌన్సిలింగ్ 2023లో బీఎస్సీ అగ్రికల్చర్లో మనకు ఏపీ స్టేట్కి సంబంధించి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. సో ఈ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయి చూడండి. లాస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్గా 13 సీట్స్ వేకెంట్ ఉన్నాయి. ఐకార్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కంటే సీట్సే ఎక్కువ ఉంటాయి. అది కరెక్ట్గా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసి ఐకార్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ కరెక్ట్గా ఫాలో అవుతే మీకు ఏపీ స్టూడెంట్స్ అయితే ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ సంబంధించి ఏపీలోనే జాయిన్ అవ్వచ్చు. అలాగే టీఎస్ స్టూడెంట్స్ అయితే మరి టీఎస్లో సీట్స్ వస్తాయా, టీఎస్ బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో కూడా సీట్స్ ఉంటాయంటే ఎస్. ఇవి లాస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఉన్న వేకెంట్ సీట్స్ కౌంటు ఇక్కడ చూడండి. మనకు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ సంబంధించి 9 సీట్స్ వేకెంట్ ఉన్నాయి. అంటే ఐకార్ కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్ కంప్లీట్ అయినా కానీ బీఎస్సీ అగ్రికల్చర్లోనే సీట్స్ వేకెంట్ ఉంటున్నాయి. మీరు కరెక్ట్గా కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఫాలో అవుతే మీకు సిఈయుటి ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఐకార్లో మీకు కావాల్సిన కోర్సులో సీట్ రావడానికి ఛాన్సెస్ మ్యాక్సిమం పాసిబిలిటీస్లో ఏ కోర్స్ కావాలంటే అది రావడానికి ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. మీకు ఐకార్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పేమెంట్ యూపీఐ ఐడి ఇస్తాను. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్కి మీరు డిస్క్రిప్షన్లోనే నెంబర్ ఉంది. పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క సిఈయుటి స్కోర్ కార్డ్ పంపిస్తే మీకు మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐకార్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీరు ఏదైనా సీట్ తీసుకునేంత వరకు ఐకార్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెంటర్షిప్ తీసుకుంటే. సో మరి ఐకార్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి అంటే కనుక సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్, కానీ మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను, క్లారిటీగా వినండి. కంప్లీట్ ప్రాసెస్ కావాలి అంటే కనుక మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఐకార్ 2024 యూజీ కౌన్సిలింగ్ అనేది మీరు సిఈయుటి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ కార్డ్ ఉంది కదా, ఈ ర్యాంక్ కార్డ్ బేస్ చేసుకొని స్టార్ట్ అవుతుంది. ఓన్లీ స్టార్ట్ అవ్వడం మాత్రమే. స్టార్ట్ అవ్వడం ఎలా స్టార్ట్ అవుతుందంటే ఐకార్ 2024 సంబంధించి మళ్ళీ వెబ్సైట్లో అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారు. అంటే మీ సిఈయుటి ర్యాంక్ కార్డు బేస్ చేసుకొని మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఐకార్ సంబంధించి మళ్ళీ ర్యాంక్స్ రిలీజ్ చేస్తారు. ఇప్పటి వరకు అందరికీ మాకు ఓన్లీ స్కోర్ కార్డ్ వచ్చింది కదా, ర్యాంక్స్ లేవు కదా అంటున్నారు కదా. సో ఆ ర్యాంక్స్ అనేవి ఐకార్ అప్లికేషన్ చేసిన తర్వాత ఐకార్ వాళ్ళు మళ్ళీ ర్యాంక్స్ రిలీజ్ చేస్తారు. అప్లై చేసిన స్టూడెంట్స్ అందరి మార్క్స్ బేస్ చేసుకొని ఈ ర్యాంక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత అందులో మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి మనకు చాలా కోర్సెస్ ఉన్నాయని చెప్పాం కదా. కోర్స్ వైజ్గా మనకు ఒక్క ఏపీ అండ్ టీఎస్ స్టేట్ కాకుండా మిగిలిన స్టేట్లలో ఉన్న అన్ని కాలేజెస్లో కూడా ప్రతి స్టేట్కి సంబంధించి 15% ఆఫ్ సీట్స్ ఐకార్ కౌన్సిలింగ్ ద్వారానే ఫిల్ చేస్తారు. కాబట్టి మీరు ఏపీ టీఎస్లో ఉన్న అగ్రికల్చర్ కాలేజెస్ కాకుండా
ఇంకా మిగిలిన కోర్సెస్ కాకపోయినా వేరే స్టేట్లో నియర్ బై స్టేట్లో ఉన్నా కూడా జాయిన్ అవ్వచ్చు అంటే ఈ ఐకార్ కౌన్సిలింగ్లోనే పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేస్తే మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని ర్యాంక్స్ రిలీజ్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సీట్ వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ కూడా వేరే ఉంటుంది. అది సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఏం చేయాలనేది మెంటర్షిప్లో జాయిన్ అవుతే క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఐకార్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఐకార్లో మీకు సీట్ రావడం ఎంత ఇంపార్టెంటో, సీట్స్ మిగిలిపోయి ఐకార్లో ర్యాంక్ వచ్చినా కూడా వేకెంట్ ఉండడం అనేది ప్రతి ఇయర్ జరుగుతుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి ఐకార్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ.